ఓకే, సోటిగా విషయంలోకే వచ్చేద్దాం. ఈ విశ్లేషణకు స్వాగతం. మనం రోజూ చేసే పని, మన అసలు జీవితం, ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక అర్థవంతమైన జీవితాన్ని గడపాలనే ఆశాజనకమైన జపనీస్ తత్వశాస్త్రానికి మరియు నేటి ఆధునిక కార్పొరేట్ సంస్కృతిలోని కఠినమైన వాస్తవాలకు మధ్య ఉన్న ఆకర్షణీయమైన వైరుధ్యాన్ని మనం ఈరోజు అన్వేషించబోతున్నాం. అసలు జీవితంలో ఒక పర్పస్ ఉంటే బావుంటుంది గదా! కాని తీరా ఆ లక్ష్యం కోసం వెతుకుతూ ఆధునిక పని వాతావరణంలో అడుగుపెడితే ఏం జరుగుతుంది? ఆ వాస్తవం మన ఆశలతో ఢీకొంటే రిజల్ట్ ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ప్రశ్నతోనే మనం ఈ రోజు ప్రయాణం మొదలు పెడదాం. మొదటి విభాగం: ప్రయోజనం కోసం అన్వేషణ. అసలు మన పని, మన జీవితం ఒక ఆదర్శవంతమైన స్థితిలో ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఎప్పుడైనా ఇకిగాయ్ అనే పదం విన్నారా? ఇది జపాన్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచనా విధానం. ముఖ్యంగా అక్కడి ఒకినావా గ్రామాల్లో ప్రజలు దీన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. వాళ్ళ సీక్రెట్ ఏంటంటే, ఎక్కువ కాలం ఎంతో సంతోషంగా ఒక అర్థవంతమైన జీవితాన్ని గడపడం. వినడానికే చాలా పాజిటివ్గా ఉంది కదా? ఇక్కడ అసలైన మ్యాజిక్ ఉంది చూడండి. ఇకిగై అనేది గాలిలో మాట కాదు. దీనికి 4 మూల స్తంభాలున్నాయి. 1. మనకు ఇష్టమైన పని. 2. ప్రపంచానికి అవసరమైన పని. 3. మనకు డబ్బులు తెచ్చిపెట్టే పని. 4. మనం పర్ఫెక్ట్ అయిన పని. ఈ 4 ఎక్కడైతే కరెక్ట్గా మ్యాచ్ అవుతాయో అక్కడే సంపూర్ణమైన అర్థం దొరుకుతుంది. అప్పుడే మనకు ఎలాంటి కన్ఫ్యూషన్, వర్క్ స్ట్రెస్ ఉండవు. రెండవ విభాగం: కార్పొరేట్ యంత్రం. హిరోకో ఒయామాడా అని ఫేమస్ జపనీస్ రైటర్ రాసిన ది ఫ్యాక్టరీ నవల ద్వారా మనమిప్పుడు ఒక కఠినమైన వాస్తవంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పటిదాకా మనం ఇకిగాయి అనే ఒక అందమైన కలను చూశాం కదా. కాని రియాలిటీ ఎలా ఉందో తెలుసా? ఒకవైపు సమాజంతో కలిసిపోయి సంతోషంగా పనిచేయడం ఇకిగాయి అయితే, మరోవైపు ఎవరితోనూ సంబంధం లేకుండా ఊపిరాడని వాతావరణంలో అర్థంపర్థం లేని పనులు చెయ్యడం ది ఫ్యాక్టరీలో కనిపించే నేటి కార్పొరేట్ వాస్తవం. ఇదొక డార్క్ రియాలిటీ. ఇప్పుడు ఈ ది ఫ్యాక్టరీ నవలలోని 3 వ్యక్తుల గురించి చూద్దాం. మొదటి వ్యక్తి యోషికో. మంచి డిగ్రీ చదివింది. కాని ఆమె చేసే పనేంటో తెలుసా? రోజుకు 7:30 గంటల పాటు కేవలం పేపర్లను ముక్కలు చేయడం అంతే. ఇక యోషియో అనే ఒక రీసెర్చర్ ఉంటాడు. అతనికి నాచు మీద స్టడీ చేయమంటారు. కాని దానికి ఎలాంటి డెడ్లైన్స్ ఉండవు, ఏమీ ఉండదు. మూడవ వ్యక్తి ఒక సిస్టమ్స్ ఇంజనీర్. వాడికి అర్థంలేని డాక్యుమెంట్స్ ఇచ్చి ప్రూఫ్ రీడింగ్ చేయమంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పిచ్చి పనులు రోజూ చేస్తుంటే ఆ మనుషులు ఆ ఫ్యాక్టరీలో ఒక మిషన్లాగా ఎలా మారిపోతారో ఈ కథ కళ్ళుకు కట్టినట్టు చూపిస్తుంది. దీంట్లో అతిపెద్ద ట్రాజెడీ ఏంటంటే, ఆ వ్యక్తులు ఫీలయ్యే ఒక రకమైన కృతజ్ఞతాభావం. అబ్బా, చదువుకున్నవాళ్లకే ఉద్యోగాలు దొరకని ఈ విరిగిన ఆర్థిక వ్యవస్థలో కనీసం మనకేదో ఒక జాబ్ ఉంది కదా అని వాళ్లకు వాళ్లే సర్ది చెప్పుకుంటారు. బయటికి రాలేరు. తమను తాము ఎలా బలిచేసుకుంటున్నారో కూడా వాళ్లకర్థం కాని విధంగా ఈ సహజమైన కృతజ్ఞత వాళ్లను బందీలను చేస్తుంది. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, ఆధునిక కార్పొరేట్ ప్రపంచం ఎంత రోబోటిక్గా మారిపోయిందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కాగితం మీదున్న ఒక చిన్న సంతకం లేదా కాంట్రాక్ట్ మనుషులను వాళ్ల దుర్భరమైన జీవితాలకెలా కట్టేస్తుందో, వాళ్లను ఎలా కంట్రోల్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మూడవ విభాగం: అదృశ్య శ్రమ మరియు పరిమితులు. ఒయామాడా రాసిన మరో అద్భుతమైన నవల ది హోల్ ద్వారా సమాజంలో దాగి ఉన్న సామాజిక ఉచ్చుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. జపాన్లో శాలరీ మ్యాన్ అంటే ఒక పెద్ద స్టేటస్. లైఫ్ లాంగ్ సెక్యూరిటీ, బోనస్లు, ఫుల్ రెస్పెక్ట్ ఉన్న ఒక ఆదర్శ పౌరుడ్లా చూస్తారు. కాని దానికి కరెక్ట్ ఆపోజిట్ తాత్కాలిక ఉద్యోగులు లేదా ఇంట్లో ఉండే గృహిణులు. వాళ్లు ఎంత కష్టపడినా గుర్తింపు ఉండదు, శ్రమ బయటకి కనిపించదు, ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. ఈ 2 వర్గాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని మనమిక్కడ గమనించవచ్చు. ఈ మాటలు వినండి, మీకే అర్థమవుతుంది. మేమసలు వేరే ప్రపంచాల్లో ఉన్నాం. వాళ్ళేమో లక్షల ఎండ్లు బోనసులు తెచ్చుకుంటున్నారు. ఇక మేమిద్దరం కలిసి మాట్లాడుకోవటానికి ఏముంటుంది అని అసహి అనే క్యారెక్టర్ అంటుంది. చూడండి, ఈ క్యాపిటలిస్ట్ సిస్టమ్ మనుషుల మధ్య ఆర్థికంగానే కాదు, ఎమోషనల్గా కూడా ఎంత పెద్ద గోడలు కట్టేస్తోందో కదా. నాల్గవ విభాగం: కాఫ్కాస్కా వాస్తవాలు. కొంచెం వెరైటీగా, ఆశ్చర్యంగా అనిపించే అధివాస్తవ అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉండే జంతువులు మామూలు జంతువులు కావు. వాషింగ్ మిషన్ల మీద ఆధారపడి బతికే బల్లులు, గుడ్లు పెట్టకుండానే పెరిగే నల్ల పక్షులు, భారీ ఎలుకలు. ఇవన్నీ ఏంటో తెలుసా?
ఇవి నిజంగా జంతువులు కావు. ఈ ఆర్టిఫిషియల్ కార్పొరేట్ వాతావరణంలో అడ్జస్ట్ అవ్వలేక తప్పనిసరి పరిస్థితుల్లో అలాగే బతికేస్తున్న మనుషులకు ఇవన్నీ అద్భుతమైన విజువల్ సింబల్స్. ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తే ది హోల్ కథలో అసహి సడన్గా ఒక గొయ్యిలో పడిపోతుంది. షాకింగ్ ఏంటంటే ఆ గొయ్యి కరెక్ట్గా ఆమె బాడీ సైజ్కి సరిపోతుంది. ఇది మామూలు విషయం కాదు. మన సమాజంలో అట్టడుగున ఉండే అభద్రతాభావానికి ఇది ఒక సింబల్. పైకి అంతా సేఫ్ అనుకుంటాం కాని మనల్ని భ్రమలో ఉంచటానికి ఈ సిస్టమ్ ఇలాంటి ఎన్నో గుంతలను కనపడకుండా దాచిపెడుతుంది. 5వ విభాగం విజయం అనే భ్రమ. ఇంతవరకు మనం చూసిన ఆదర్శం, వాస్తవం ఈ రెండింటినీ కలిపి ఇప్పుడొక కన్క్లూజన్కి వద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అస్సలు పాయింట్ ఏంటంటే నేటి ఆధునిక వాతావరణం మనల్ని మన సొంత జీవితాలకే దూరం చేసే ఒక మెషీన్లా తయారైంది. మనం ఎందుకు బతుకుతున్నామో మనకే తెలియని పరిస్థితి. కరెక్టుగా ఆ ఫ్రస్ట్రేషన్ వల్లే మనం ఇకిగాయ్ లాంటి ఒక ప్రయోజనం కోసం అంతలా ఆరాటపడుతున్నాం, అవునా కాదా? సో ఓవరాల్గా మనం నేర్చుకున్నదేంటి? రోజూ ఒకే రొటీన్ పనిచేయడం వల్ల మన ఇండివిజువాలిటీ ఎలా పోతుంది? ఇంట్లో ఎవరూ గుర్తించని పనిచేసే గృహిణులు మానసిక సంఘర్షణేంటి? టాలెంటుంటే చాలు పైకొచ్చేయచ్చు అని నమ్మించే ఈ సిస్టమ్ వెనకాల ఉన్న నిజమేంటి? ఇవన్నీ చూశాం. ప్రయోజనమే లేని ఈ వ్యవస్థలో ఒక అర్థం వెతుక్కోవడమంటే నిజంగా ఒక పెద్ద పోరాటమే కదా. చివరిగా మిమ్మల్ని మీరే అడుక్కోవాల్సిన ఒక బలమైన ప్రశ్న ఉంది. మీరు మీ సొంత ఇకిగైని వెతుక్కుని నిర్మిస్తున్నారా? లేక ఆ పెద్ద ఫ్యాక్టరీలో ఏమీ ఆలోచించలేని మరో జంతువులా మారిపోతున్నారా? ఈ ప్రెజెంటేషన్ మీ కెరియర్ గురించి, మీ జీవిత లక్ష్యం గురించి ఒకసారి లోతుగా ఆలోచించేలా చేస్తుందని ఆశిస్తున్నాను. అప్పటివరకు నేర్చుకుంటూ ఉండండి.